నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాలు మహానంది, ఓంకారం, యాగంటి, అహోబిలం, నందవరం మరియు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె పట్టణాలలోని పలు ఆలయాలలో దసరా శరన్నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని ప్రతిరోజు వేరువేరు రూపాల్లో అలంకరించి దర్శనం కల్పిస్తున్నారు. మహానంద క్షేత్రంలో దేవి నవరాత్రి సందర్భంగా 9వ రోజు మంగళవారం వేద పండితులు శ్రీ కామేశ్వరి మాతకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. యాగశాలలో గణపతి పూజ, దీక్షాధారణ, నవదుర్గ కలశ స్థాపన నిర్వహించారు. శ్రీ కామేశ్వరి మాత మూలమూర్తి అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి దర్శనం కల్పించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం సిద్ధిదాత్రి దుర్గాగా రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో శివాలయం కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాతను కూష్మాండ రూపంలో అలంకరించి దర్శనం కల్పించారు. అమ్మవారికి భక్తులు కూష్మాండ బలిదానం కార్యక్రమం నిర్వహించారు. బూడిద గుమ్మడికాయ బలిదానం కార్యక్రమం ఆకట్టుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని మహాదుర్గ అలంకరణలో దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మూర్తిని స్వర్ణ దివ్యాభరణాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక నగర్లో కాళికామాత ఆలయం నందు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ప్రత్యేక దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల తెలుగుపేటలో వెలసిన శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు దుర్గాష్టమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనం కల్పించారు. ప్రశ్న అడుగుతుంటే నరసింహస్వామి వారు అక్కడ ఉండేటువంటి ప్రతి పదార్థంలో ఉన్నారు ఆ సమయానికి. ఒకవేళ హిరణ్యకశపుడు ఈ పండులో ఉన్నాడంటారా? ఆ సమయంలో స్తంభాన్ని కొట్టినాడే తప్ప అక్కడ ఉండే ఏ శక్తి రూపేణ సంస్థిత. నంద్యాల రోజాకుంట వీధిలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు దుర్గాష్టమి సందర్భంగా నవచండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో దర్శనం కల్పించారు. నంద్యాల వెంకటాచలం కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు కనకదుర్గను దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో దర్శనం కల్పించారు. దుర్గా దేవ్యాః సంపూర్ణ దేవత మహాసుదర్శన మృత్యుంజయ హోమాఖ్యం. బండాత్మకూరు మండలం ఓంకార క్షేత్రం నందు శ్రీ గంగా ఉమాసమేత ఓంకార సిద్ధేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి రుద్రాభిషేకం నిర్వహించి దుర్గాదేవిగా దర్శనం కల్పించారు. నంద్యాల పట్టణంలో బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం నందు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 300 మంది మహిళల చేత కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. విశేష తిథి సందర్భేణ సువాసిని అర్చన ఆఖ్యం కర్మ కరిష్యమానః. విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దుర్గాదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అవకుంఠితో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు నమః. శోభావత్యై నమః. శాంకర్యై నమః. లీలాయై నమః. నంద్యాల పప్పులబట్టి బజార్లోని పెద్దమ్మాలయం నందు దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. దుర్గామాత అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల మెయిన్ బజార్లో వెలసిన అమ్మవారి శాల నందు దుర్గాష్టమి సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం నందు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.